నమస్తే. నేను మీ కార్తీక్. తొందరపడక కోయిల ముందే కూసింది అనే విధంగా ఉగాది ఉత్సవాలు సూచించాయి. నిన్న ఒక రాజమండ్రిలో జరిగిన త్యాగరాజ మండపంలో జరిగిన యొక్క ఉత్సవాలనమాట. దీన్ని స్టార్ట్ చేసిన వారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సాధ్వి ఫౌండేషన్. ఈ సాధ్వి ఫౌండేషన్‌ని మొదలుపెట్టడానికి కారణం మన ద్రోణంరాజు కాత్యాయని గారు. ఈవిడ ఒక సంకల్పమే ఒక సాధ్వి ఫౌండేషన్ అనమాట. దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ముందు సహకారాన్ని అందించారు. నిన్న ఈ యొక్క లోగో లాంచ్ జరిగింది. దాని గురించి ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేశారనమాట. ఈ ద్రోణంరాజు కాత్యాయని గారు. అలాగే దాని గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మనకు తెలిసిన విక్రమాదిత్య గారు, అలాగే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. అందులో కొంతమంది పేర్లు నాకు తెలుసు. కొన్ని పేర్లు తెలీదు నాకు. అలాగే కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కూడా వచ్చారు. దీనికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అతి తక్కువ దళిత వర్గాలన్నింటినీ కూడా మనందరం వాటిని ఎంపవర్ చేయడం వల్ల, అలాగే వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, మహిళలకైతే పోషణ అందించడం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సాధ్వి ఫౌండేషన్ చేస్తుందనమాట. దీనికేంటంటే ముందుగా సాధ్వి ఫౌండేషన్ వాళ్ళు టీమ్ ఉంటుంది. ఆ టీమ్ అంతా వెళ్ళి అక్కడ ఒక ట్రైబల్ ఏరియాస్ పీపుల్, వుమెన్స్ అందరిని కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళని యాక్టివేట్ చేయించి, వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళని ఒక మంచిగా వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, న్యూట్రిషన్ వాల్యూస్ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం మాట. ఈ ఫౌండేషన్‌కి వాళ్ళ నాన్నగారి యొక్క సంకల్పమే ఈవిడకి అందుకుందనమాట. వాళ్ళ నాన్నగారు కూడా గొప్పగా సేవలు చేసేవారు. ఆయన నుంచి ఈవిడ ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఈ యొక్క సాధ్వి ఫౌండేషన్‌ని స్టార్ట్ చేసిందనమాట. చూస్తున్నారు కదా! సాధ్వి ఫౌండేషన్ లోగో ఎలా ఉందో. నిన్న ఉగాది ఉత్సవం ఎంత బాగా జరిగింది. చాలా బాగా జరిగింది ఈ ఉత్సవం. అండ్ ఇలాగే ట్రైబల్ పీపుల్స్ అందరిని కూడా యాక్టివేట్ చేయడానికి ఇదివరకు చాలా సామాజిక మాధ్యమాల ద్వారా ఈవిడ సేవలు అందించారు. కానీ ఆవిడకంటూ ఒక మాధ్యమం ఉండాలి. మనం మనం డైరెక్ట్‌గా వాళ్ళకి సేవ చేయాలనే విధానంతో ఈ యొక్క సాధ్వి అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అలాగే కరోనా టైంలో కూడా ఎంతో మందికి సహాయపడడానికి ప్రయత్నించారు. తనకున్న దాంట్లోనే ఎందరో మందికి సహాయం చేశారనమాట ఈవిడ. అలాగే బ్లడ్ డొనేషన్ చేయడం, బ్లడ్ డోనర్స్‌ని మొబిలైజ్ చేయడం, అలాగే పేదవారి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లల్లో కూడా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, అలాగే చాలా కార్యక్రమాల్లో ఈవిడ యొక్క చేతిని ఈ యొక్క చేతులు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఒక సాధ్వి అనే ఫౌండేషన్‌తో ఇంకొంచెం మందికి దగ్గరవ్వడానికి, ఇంకొంచెం మందికి సహాయం చేయడానికి మన సాధ్వి ఫౌండేషన్ ఉపయోగపడుతుందనే విధానంతో చేస్తుందనమాట. దీనికి ఎంతోమంది స్పాన్సర్స్ తోడయ్యారు. ఆకృతి ఫ్యాషన్స్ వాళ్ళు, అలాగే జీవంవి మాల్, రత్న ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది కూడా దీనికి భాగస్వామిగా అయ్యారు. ఈవిడొచ్చేసి మనకి అబాకస్ టీచర్ కింద పనిచేశారండి. అబాకస్ టీచర్ కంప్యూటర్ సైన్స్ నేర్పించడం కూడా ఇలా పనిచేసింది. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే చెయ్యి కలిస్తే ఎంత పెద్ద సమస్యనైనా కూడా మనం ఎదుర్కోగలం అనే విధానంతో ఈవిడ సాధ్వి అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఒక్కరి వల్ల ఏది జరగదు కదండీ! అందరం కలిస్తేనే జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ డోనర్స్ మొబైలైజ్ చేయడం కూడా ఈవిడొక పనే అనమాట. లాస్ట్ కరోనా టైంలో కూడా ఎంతమంది కూడా సాయం చేశారు. చూస్తున్నారు కదా! ఫోటోస్ అన్నీ కూడా మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. ఏవీ అనమాట. ఆ ఏవీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అలా కొంతమంది వక్తలు వాళ్ళ యొక్క సూచనలు అందించారు. ఈ యొక్క ఫౌండేషన్ గురించి. అలాగే ఈయన ఒక గొప్ప డాక్టరు. అలాగే ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. ఈయన కూడా చాలా మంచి ఆధ్యాత్మికవేత్త. మనందరికీ కూడా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. యూత్ అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఈ అన్నయ్య వచ్చేసి తాతా సందీప్. నాకు ఈ చిన్నప్పటి నుంచి తెలుసు ఈ అన్నయ్య నాకు. ఈ అన్నయ్య కూడా చాలా బాగా మాట్లాడాడు. ఈయన వచ్చేసి ఈ అన్నయ్య గురించి నాకు తెలీదు ఇంకా. అష్టావధాని అంటే ఈ అన్నయ్య. నేను తెలుసుకున్నాను ఈ అన్నయ్య గురించి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడసల. మనందరికి కూడా ఇన్‌స్పైర్ చేయడానికి. ఈయన వచ్చేసి మనకి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి యొక్క విద్యాలయంలో ఉపకులపతిగా పనిచేస్తున్నారు. ఈయన ఒక శ్రీనివాస్ గారు. ఈయన కూడా తనకు తోచిన యొక్క అంశాలు మనకి అందించారనమాట. అలా ఎంతో మంది వక్తలు వాళ్ళ యొక్క సూచనలు అందించారు. ఇంకా ఈయన వచ్చేసి మనకి ఆదిత్య గారు, విక్రమాదిత్య గారు. ఈయన వచ్చేసి మన సూర్యోపాసనలో దిట్ట. సూర్యోపాసన గురించి, అసలు సూర్యారాధన గురించి అంతా ఈయన మనకి చెప్తూ ఉంటారు కదా! యూట్యూబ్ మాధ్యమాల్లో కూడా. ఆయన వచ్చేసి మనకి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్. ఈయన వచ్చేసి చాలా గొప్ప ఈయన చేతులతో ఎంతోమంది ప్రాణాలు పోసారనమాట. బుల్లిన్ హాస్పిటల్ డాక్టర్ ఈయన. సో, ఇట్లా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి అలాగే మనకు ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది వేద ఆశీర్వచనం. బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం పొందడం. ఈయన కూడా ఇలాగే మనందరికి కూడా వేద ఆశీర్వచనం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు వేద ఆశీర్వచనం. చాలా అదృష్టంగా భావించాను నాకు వేదాశీర్వచనం పొందడానికి కూడా. ఇలా వేదాశీర్వచనం అయిపోయిన తర్వాత చిన్నపిల్లల తన ఒక అమూల్యమైన నృత్యంతో మనందరినీ కూడా చాలా ఆకట్టుకున్నారు. ఈ నృత్యం చూస్తే ఏకంగా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు కిందకొచ్చి ఇలా డాన్స్ చేశారంట. ఆనందంగా అనిపించింది. కైలాసంలో తాండవం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఇలా కిందకొచ్చేసారేమో అన్న విధంగా ఉంది. చాలా అందంగా నృత్య ప్రదర్శన చేశారు ఈ పిల్లలు. ఈ పిల్లలతో పాటు మరి ఇంకొంతమంది కూడా నృత్యం చేశారు.
ఇలా ఉగాది అంటే మనందరికి ఇంకా గుర్తొచ్చేది అందరిని సత్కరించుకోవడం. పెద్దలని మనందరం స్మరించుకొని సత్కరించుకోవడం. అలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా సత్కరించాం నిన్న. జరిగిన ఒక ఉత్సవంలో అందరిని కూడా సత్కారం చేయడం జరిగింది. సో, ఇట్లా అందరితో కూడా కలిసి ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకొని, దీనికి ముందుగా చేసిన వాళ్ళు ఆకృతి ఫ్యాషన్స్ వాళ్ళండి. ఆకృతి ఫ్యాషన్, జీఎంబీ ఫ్యాషన్స్, రత్నాచల్ వీళ్ళందరూ కూడా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ ఈవెంట్‌ని. ఇలా పెద్ద పెద్ద అందరిని కూడా మనందరం స్మరించుకుంటూ వాళ్ళని మంచిగా సత్కరించుకుంటే మనం ఏమైనా చేయగలం కదా! అలా ఆయన చెప్తున్నారు. ఈయన ఒక పెద్ద కళాకారుడనమాట. ఆయన చెప్తున్నారు కళకి మన రాజమండ్రిలో ఇంకా స్థాయి పెరగాలని చెప్తున్నారాయన. ఇలా ఈయనొచ్చేసి మనకి షణ్ముఖ శర్మ గారు చాలా గొప్ప పండితుడనమాట. రాజమండ్రిలో మొత్తానికి చాలా పండితుడు. అలాగే ఈయనొచ్చేసి జక్కంపూడి విజయలక్ష్మి గారు. జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా చాలా ఉన్నత కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో మన్నన పొందారు. చాలా మంచి ఈవిడ కూడా. అలాగే ఆ పెద్ద ఆంజనేయ విగ్రహం కూడా చేస్తున్నారంట ఇప్పుడు. సో, ఇంకా ఇట్లా చాలామంది పిల్లలు నృత్య ప్రదర్శన కూడా గావించారు. ఈ నృత్య ప్రదర్శనలో ముందుగా నాకు నచ్చిన డాన్స్ అయితే ఈ డాన్స్ అండి. గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి, గౌరమ్మ తల్లి మాయమ్మ తల్లి, గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి, గౌరమ్మ గౌరమ్మ లోకాల తల్లి అంటూ ఆ పిల్ల చేసిన డాన్స్ చూస్తే నిజంగా అమ్మవారు వచ్చి మనందరిని ఆశీర్వదించడానికి ముందే వచ్చేసిందా, ఉగాది పండగ కన్నా ముందే అమ్మవారు మా సోమాలమ్మ మా ఊరు గ్రామదేవత ముందే వచ్చేసిందా ఈ అమ్మాయి రూపంలో అంటే అనిపించిందండి. అంత బాగా డాన్స్ చేసింది. అండ్ ఈ పాటకి నేను పిచ్చి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఈ పాటకి నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే. సో, అలా కాంపిటీషన్ కండక్ట్ చేశారు. సారథి ఫౌండేషన్ వాళ్ళు కొన్ని స్కూల్స్‌కి వెళ్ళి పర్సనల్‌గా కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. కాంపిటీషన్స్‌లో విన్ అయిన పిల్లలందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. అలాగే డాన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచిగా డిస్ట్రిబ్యూషన్స్ జరిగాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ జరిగాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలందరూ కూడా. నిన్న అనుకోకుండా నేను వెళ్ళిన ఈ ఈవెంట్‌కి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అలాగే ఇంకా ఉగాది మీద పాటలు కూడా రాశారు. ఉగాది పాట అంటే మనకి ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. మనకి కొత్త కాలం మళ్ళీ మొదలైనట్టు. మనందరం న్యూ ఇయర్ చేసుకుంటాం బాగా. న్యూ ఇయర్ అనేది మన పండగ కాదు. మన పండగొచ్చేసి కొత్త సంవత్సరం అంటే ఉగాది. అందరికీ ఎవరైనా నీ బర్త్‌డే ఎప్పుడంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అని చెప్తారు గానీ, ఎవరైనా తెలుగు మాసాల్లో చెప్తారు బర్త్‌డే అనేది. నా బర్త్‌డే ఆషాఢ మాసంలో నా బర్త్‌డే ఆషాఢ మాసంలో అండి. అలా ఎవరి బర్త్‌డే అయినా తెలుగు మాసంలో వాళ్ళ బర్త్‌డేస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. వాళ్ళ బర్త్‌డేస్‌ని తెలుగు మాసంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కాదు. తెలుగు మాసాల్లో వాళ్ళ బర్త్‌డే ఎప్పుడు అనేదాన్ని నాకు కామెంట్ చేయండి. తెలుసుకుందాం ఎంతమందికి వాళ్ళ బర్త్‌డేస్ తెలుగు మాసాలు తెలుసు అనే దాని విషయాన్ని నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుందాం. అందరికి తెలుసు మాక్సిమం. సో, కామెంట్ చేయండి చక్కగా బావుంటుంది. మనం చాలామంది చిన్నపిల్లలు మన ఛానల్ చూసేవాళ్ళు తెలియదు గదా! తెలుగు మాసాలు ఎన్నుంటాయో తెలీదు. సో, అందరూ కామెంట్ చేశారనుకో అందరికి తెలుస్తుంది. మనకి ఎన్ని మాసాలున్నాయో అని. మీ బర్త్‌డే ఎప్పుడో అది తెలుగు మాసంలో నాకు కామెంట్ చేయండి. సో, ఇట్లా ఈ ఉగాదికి పురస్కరించుకొని పాట కూడా రాశారు. మా పెదనాన్నగారి వరుస అవుతారు ఈయన. ద్రోణంరాజు మురళీ కృష్ణ గారు ఈయన. సో, మనకి ఈ పాట రాశారు. అలాగే మనందరిని కూడా ఎంకరేజ్ చేయడానికి డల్‌గా అట్లా సాగుతున్న ఈవెంట్‌ని యాక్టివేట్ చేయడానికి ఈయనొచ్చారండి బాబు. ఈయనేం చేశారంటే ఒక హార్మోనితో కొత్త కొత్త స్వరాలను వాయించారనమాట. అంటే నాదస్వరం అందరికి తెలుసు కదా! నాదస్వరం ఎలా ఉంటుందో పాము ఒక స్వరం ఉంటుంది కదా! దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో బాగా వాయించారు. అలాగే ఈ సారథి ఫౌండేషన్ గురించి నేను ఇంకొంచెం బాగా తెలుసుకొని అంటే ఆవిడని సంప్రదించి ఇంకొంచెం విషయాలు దీన్ని సేకరించి నేను ఇంకా ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నాకు కూడా దీనికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విక్రమాదిత్య గారితో ఫోటో దిగాను. ఇంత ఇంత